నమస్తే సార్. నమస్తే అండి సార్, ముందుగా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ మీకు అండ్ రన్ టీవీ వాళ్ళకి, రన్ టీవీ ప్రేక్షకులకి, మీకు అందరికీ కూడా నా నమస్కారాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా సార్, మీరు సిడిసిఏ ప్రెసిడెంట్, అలాగే ఏసీఏ ఇన్ఫ్రా చైర్మన్గా సార్. అవునండి. ఈ బాధ్యతలు స్వీకరించాలంటే చాలా గొప్ప ధ్యేయము, అలాగే ముందుకు నడిపించే శక్తి ఉండాలి సార్. ఇక్కడ మన కమిటీలో కానీ, ఇక్కడ జరిగే 6 టీమ్స్ కానీ ఎవరు చూసినా కానీ విజయ్ సార్, విజయ్ సార్, విజయ్ సార్, విజయ్ అన్న, విజయ్, విజయ్ అన్న, విజయ్ అన్న, విజయ్ అన్న, ఎవరు చూడు నోట్లో అదే పేరు వస్తుంది సార్. ఎందుకు అంటే మీరు ఎందుకు అంత కంఫర్ట్ జోన్లో వాళ్ళని పెట్టుకుని చూసుకుంటున్నారు సార్? ముందుగా మీరు గ్రహించాల్సింది ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి క్రికెట్ ఆడానండి, క్రికెట్ ప్లేయర్ నేను. ఓకే సార్. నేను ఆడినప్పుడు మాకు అంత ఎంకరేజ్మెంట్ లేదు సార్. నేను ఏ కారణాల చేత అయితే ఆగిపోయానో, ఎక్కడైతే నాకు సమస్యలు వచ్చాయో సార్, ఆ సమస్యలు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఎక్కడ రాకూడదు, వాళ్ళు అటువంటి ఇబ్బందులు పడకూడదు. మేము ఏ ఆశయంతో వచ్చామో సార్, పెద్ద క్రికెట్ ఆడాలని, ఆ ఆశయాలు మాకు ఎంకరేజ్మెంట్ లేకుండా, ఓకే సార్, మా యొక్క సమస్యల్ని వినేవాళ్ళు లేకుండా, అలాంటి కారణాల చేతనో, తర్వాత మోర్ ప్రాక్టీస్ లేకుండా ఉండే చేతనో ఇలాంటి సమస్యలు వచ్చి మేము ఆగిపోయాం. అటువంటి కష్టం నెక్స్ట్ జనరేషన్లో ఉన్న ప్లేయర్స్ ఎవరికి కూడా రాకూడదు అనే ఉద్దేశంతో ఆ పిల్లలందరినీ కూడా పిలిపించి ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, మీకు ఏ విధమైన క్రికెట్ కావాలి, ఓకే సార్, మీకు ఏం కావాలన్నా ప్రొవైడ్ చేయడానికి చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున సీనియర్ ప్లేయర్గా నేనున్నాను. నాతో డిస్కస్ చేశారంటే డెఫినెట్గా మీకు నేను ఆ ఫెసిలిటీస్ అంతా కల్పించగలను అనే ఒక నమ్మకాన్ని వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను. ఎప్పుడైతే నేను పిల్లలతో డిస్కస్ చేయడం, క్రికెట్ ప్లేయర్స్తో సీనియర్స్ని అందరినీ కోఆర్డినేట్ చేయడం, వాళ్ళతో ఎప్పుడైతే ఈ విధంగా డిస్కస్ చేసి వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం మొదలుపెట్టానో, అప్పటి నుంచి వాళ్ళకి ఒక భరోసా లభించినట్లు వాళ్ళు ఫీల్ అయ్యి ఆ విధంగా మీరు చెప్పినట్లు అలాగా పిలుస్తున్నారు సార్. అసలుకి చాలా హ్యాపీ సార్. ఎందుకంటే మేము చాలా ఇంటర్వ్యూస్ చేసాం, చాలా మందితో మాట్లాడాం, కానీ ప్రతి ఒక్కరు మీ పేరు చెప్పడం అంటే ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ సార్ అసలుకి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ విజయ్ స్టాండ్స్ అని ఉంది సార్, అది మీరు సపరేట్గా చేయించారంటే చాలా గ్రేట్ సార్. మీరే చేయించారు, అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మీ గురించి చెప్తున్నారు అసలుకి. థ్యాంక్ యూ సో మచ్. అది సిడిసిఏ ప్రెసిడెంట్గా మీరు ఎప్పుడు బాధ్యతలు తీసుకున్నారు సార్? నేను చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ 2007లో ప్రెసిడెంట్ అయ్యానండి. ఓకే సార్. అంతకుముందు మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్కి శశిధర్ రెడ్డి గారు అని ఐపీఎస్ ఆఫీసర్, ఎస్పీ గారు, మన చిత్తూరు డిస్ట్రిక్ట్ ఎస్పీ గారుగా ఉన్నవాళ్ళు, ఆయన ఉండేవారు అంతకుముందు. ఎప్పుడైతే ఆయన రిజైన్ చేశారో, ఆయన రిజైన్ చేసేటప్పుడు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ఓకే సార్, కంఫర్టబుల్ పర్సన్, ఎవరైతే అందరితో అమికబుల్గా, ఓకే సార్, అందరినీ కలుపుగా ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళని చూడండి అంటే ఆ మెంబర్స్ అందరూ కూడా యునానిమస్గా నా పేరు చేశారు, ప్రపోజ్ చేశారు. దెన్ ఆయన కూడా నా గురించి ఎంక్వైరీ చేసి నా యొక్క రెజ్యూమ్ అది చూసిన తర్వాత యునానిమస్గా నన్ను ప్రెసిడెంట్గా అవకాశం కల్పించడం జరిగింది. ఓకే సార్. అది ఇంకోటి సార్, ఇప్పుడు ఏసీఏ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దాంట్లో ఇన్ఫ్రా చైర్మన్గా ఉన్నారు. అవునండి. ఈ బాధ్యతలు మీరు ఎట్లా తీసుకుంటున్నారు సార్? అసలుకి మీరు ఎలా ముందుకు పిల్లల్ని తీసుకెళ్తున్నారు? వారికి కావాల్సిన సౌకర్యాలు, వారికి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, వారికి కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని ఏ విధంగా చూస్తారు సార్? మీరు ఒకటి గ్రహించాలండి, మేము ఫ్రమ్ ద బిగినింగ్ క్రికెట్ ఆడుతున్నాము. ఓకే సార్. అంటే నేను నా థర్డ్ క్లాస్ నుంచి నేను క్రికెట్ ఆడుతున్నా. నాకు ఏ గ్రౌండ్లో ఉన్న నా దృష్టికి వచ్చినా, ఓకే సార్, పిల్లలకి ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది, వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ కల్పించాలి అనేది నాకు కొద్దిగా ఐడియా ఉందండి. ఎందుకంటే నేను క్రికెట్ ఆడాను, మీరు అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ యొక్క సమస్యల మీద నాకు కొంచెం ఐడియా ఉండడం వల్ల ఎప్పుడైతే మొన్న 2024లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కొత్త బాడీ ఎన్నికైంది, కేశినేని చిన్ని గారు ప్రెసిడెంట్గా, అదేవిధంగా సానా సతీష్ గారు సెక్రటరీ, విష్ణుకుమార్ రాజు గారు జాయింట్ సెక్రటరీ, ప్రశాంత్ వైస్ ప్రెసిడెంట్ అండ్ దండమూడి శ్రీనివాసన్ ట్రెజరర్. ఓకే సార్. ఈ కొత్త బాడీ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేశారు, ఎవరైతే సూటబుల్ పర్సన్, ఇవన్నీ ఎవరైతే కరెక్ట్గా చేయగలరు, యంగ్స్టర్ కొద్దిగా ఇవన్నిటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగే వాళ్ళు ఎవరున్నారు అని ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకు కూడా అందరినీ అప్రోచ్ అయిన తర్వాత టోటల్ స్టేట్లో ఉన్న మెంబర్స్ అందరినీ వాళ్ళందరూ కూడా నా పేరు చెప్పడం జరిగింది. అలాగా నాకు ఈ అవకాశం కలిగింది. ఈ అవకాశం వాళ్ళు ఇచ్చిన తర్వాత నిజంగా గ్రేట్ థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే ఇంత పెద్ద ఆపర్చునిటీస్ నాకు ఇచ్చి పిల్లలకి సర్వీస్ చేయమన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఇంత పెద్ద ఫ్యామిలీ ఇచ్చినందుకు ముందుగా మా అఫెక్స్ మెంబర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
ఓకే సార్. మళ్ళీ అది కాకుండా సార్ ఇప్పుడు ఈ లీగ్ జరగడానికి 2 months ముందు అంతా సెలక్షన్స్ జరిగాయంట. మళ్ళీ అది కాకుండా ఇప్పుడు 10 days నుంచి ఈ లీగ్ జరుగుతుంది సార్, క్రికెట్ లీగ్ జరుగుతుంది. అవునండి. దీన్ని మీరు ముందు నుంచి ఎలా ప్రిపేర్ అయ్యారు సార్ అసలుకి? అంటే చెప్పడం కానీ, మీతో మీ కింద ఉండే వాళ్ళకి కానీ, మీ పక్కన ఉండే వాళ్ళకి కానీ వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు, వాళ్ళకి ఎలా చెప్పారు సార్ ప్రతి విషయము ఇలా ఉండాలి? ఇప్పుడు ప్రతి ప్లేయర్ ఏమంటున్నారంటే ప్రతిదీ ఒక ప్రొసీజర్గా పోతుంది, ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా పోతుంది. దీంట్లో ఏ విషయంలో ఫుడ్ టైంలో ఫుడ్, వాటర్ టైంలో వాటర్, ఏదైనా ఎండ ఉంటే కొంచెం క్యాప్స్ ఇవ్వడము, షర్ట్స్ ఇవ్వడము, ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయని చెప్తున్నారు. మీరు ఎట్లా సార్ ఈ పెద్ద స్టేడియంస్లోనే ఇంత కన్వీనియంట్గా జరగవు, మీరు ఎట్లా సెట్ చేశారు సార్ దీన్ని? అంటే ముందుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ, ఆ యొక్క అఫెక్స్ కౌన్సిల్కి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మేము ఏదైతే ప్రోగ్రామ్ అనుకుంటున్నామో అవన్నిటికీ కూడా వాళ్ళు సంపూర్ణ మద్దతు తెలిపి ఏం కావాలన్నా కూడా ముందుకొచ్చి మాకు ఆ విధమైన ఆర్థిక సహాయం చేసేదానివల్ల మేము పిల్లలకంతా ఈ విధంగా చేయగలుగుతున్నాం. మోర్ ఓవర్ మీకు చెప్పాను నేను ఫస్ట్ నుంచి క్రికెట్ ఎప్పుడైతే అసోసియేషన్లో క్రికెట్ ఆడిన వాళ్ళు ఉంటారో వాళ్ళ క్రికెట్ మీద ఒక గ్రిప్ ఉంటుంది. ఓకే సార్. క్రికెట్ రాని వాళ్ళని క్రికెట్ అసోసియేషన్లో పెట్టుకుంటే ఈ అవేర్నెస్ ఉండదండి వాళ్ళకి. అందుచేత మాకు ఆ అవగాహన ఉంది కాబట్టి మా అసోసియేషన్లో ఉన్న వాళ్ళందరూ క్రికెట్ ఆడిన వాళ్ళు కాబట్టి మేము వచ్చిన వెంటనే మేము ఏమేమి చేయాలి, పిల్లలకి ఎలా చేయాలి అని చెప్పని మాట్లాడుకుంటూ ఒక క్రికెట్ అసోసియేషనే కాకుండా ఎవరైతే సీనియర్ ప్లేయర్లు ఉన్నారో, క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీట్ చేసి వాళ్ళందరూ కోఆర్డినేషన్ తీసుకొని వాళ్ళకు సపోర్ట్ తీసుకొని వాళ్ళతో పాటు మేము కూడా ఒక పిల్లల్లాగా మారిపోయి ఈ క్రికెట్ టోర్నమెంట్ ఈ విధంగా మ్యాచెస్, నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఫస్ట్ ప్రీవియస్ మ్యాచెస్ 10 teams తీసి ఆడిచ్చాము. ఆ తర్వాత దాంట్లో నుంచి 5 teams తీసి ఆడిచ్చాం. అంతకుముందు 112 boys ఆడిచ్చాం, అంతకుముందు 14 boys ఆడిచ్చాం. ఇవన్నీ కూడా ప్లేయర్స్ని కూడా కోఆర్డినేట్ చేసి ఈ యొక్క టోర్నమెంట్లో వాళ్ళ భాగస్వామ్యం కూడా తీసుకొని ఇలాగా సక్సెస్ చేస్తూ వచ్చినామండి సార్. అది ఇంకొకటి సార్, మీరు మీ లైఫ్లో ఈ క్రికెట్ ఆడుతూ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, చాలా ఇబ్బందులు ఫేస్ చేశారని మీరు చెప్పే మాటలు మాకు తెలుస్తుంది. అదే మాటలు ఇంకోసారి మాకు చెప్తారా సార్? ఎప్పటి నుంచి ఏ కష్టం చూశారు, ఏ ఇబ్బందులు పడ్డారు, ఏ టైం నుంచి మీరు ఈ క్రికెట్ ఫీల్డ్లో ఉన్నారు? నేను క్రికెట్ ఫీల్డ్ అంటే నేను నా 3rd class నుంచే ఉన్నానండి బట్ నేను ఫస్ట్ సెలక్షన్స్కి అటెండ్ అయింది వచ్చి 83లో సెలక్షన్స్కి అటెండ్ అయ్యాను. అప్పుడు Under-13 అని సెలక్షన్స్ పెట్టారు. అప్పుడే నేను సెలక్షన్స్కి అటెండ్ అయ్యి అప్పటి నుంచి నేను క్రికెట్ ఆడుతున్నాను. ఆడిన తర్వాత వన్ ఫైన్ డే 2003లో మా యొక్క అసోసియేషన్ యాక్టివిటీస్ అవి జరుగుతున్నాయి. నేను అప్పుడు జమ్మూ కాశ్మీర్ నేషనల్స్ ఆడాను. ఆడినప్పుడు అక్కడ ఒక డైవ్ వేసి ఆ బౌండరీ లైన్ పైన ఒక పెద్ద రాయి ఉంటే పోయి నా షోల్డర్ ఆ రాయి పైన పడిపోవడం, షోల్డర్ ఇంజూర్ అవడం. కాబట్టి ఈ చెయ్యి నాకు చాలా సంవత్సరాలు పనిచేయలేదు. ఇప్పుడు ఐఎమ్ ఫిట్ అండి. సూపర్ సార్. అప్పుడు నేను ఆ విధంగా ఇంజూర్ అయిన తర్వాత కరెక్ట్గా ఆ టైంలోనే మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ జరుగుతుంటే అప్పుడు కూడా అందరు చూశారు ఎవరు బాగా యాక్టివ్గా ఉన్నారని. నేను ఇంజూర్ అయ్యి ఇంట్లో రెస్ట్లో ఉంటే అందరు మెంబర్స్ అందరు వచ్చి నన్ను ఇన్వైట్ చేసి నాకు ఆ సెక్రటరీ బాధ్యతలు నాకు అప్పుడే ఇచ్చారు. ఎప్పుడైతే సెక్రటరీ బాధ్యతలు ఇచ్చారో నేను కొంచెం అసోసియేషన్లో ఉన్న సమస్యలు అవన్నీ కూడా తెలుసుకొని అప్పుడున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో చాలా మంది క్రికెట్కి సంబంధం లేని వాళ్ళు క్యాస్ట్ కార్డు, క్యాష్ కార్డు ఉన్న వాళ్ళని క్రికెట్ అసోసియేషన్లో వేసుకొని ఏదైతే క్రికెట్ అసోసియేషన్లో జరగాల్సిన అభివృద్ధి జరగకుండా కుంటుపడిపోయినప్పుడు నేను వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. పిల్లలకి సరైన ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు, గ్రౌండ్స్ లేవు, మీరు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారో చూస్తే అసోసియేషన్లో ఓట్ బ్యాంక్ రాజకీయాలు తప్ప వేరే ఏవి కూడా మీరు పట్టించుకోవట్లేదనే క్వశ్చన్లు వేసినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేకపోగా నా మీద కక్షపూర్వకంగా వ్యవహరించి 2007లో నన్ను మా చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సస్పెండ్ చేశారండి. 2007 నుంచి స్టిల్ మొన్న 24 వరకు నేను వాళ్ళపైన వివిధ రకాలుగా న్యాయ పోరాటాలు చేసి ఎన్నో కేసులు వేసి 2007 నుంచి 2024 వరకు నేను కోర్టులోనే ఉన్నానండి. 17 సంవత్సరాలు వాళ్ళు చేసిన అప్పుడున్న కమిటీ వాళ్ళు చేసిన అవినీతి పైన, వాళ్ళు చేస్తున్న అభివృద్ధి పనుల కన్నా ఓట్ బ్యాంకులు పెంచుకోవడం, బంధువర్గాలు తీసుకురావడం, ఎవరైతే రాజకీయ పరపతి ఉందో వాళ్ళని తీసుకురావడం, ఎవరికైతే ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళని తీసుకురావడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. చేసి ఏదైతే క్రీడాకారులకు సంబంధించిన నిధినైతే ఏదైతే ఉందో డబ్బు, ఆ డబ్బుని సరైన మార్గంలో క్రికెట్ అభివృద్ధికి ఉపయోగించకుండా వాళ్ళు వాళ్ళ కుటుంబం కోసమో వారి సొంతానికో
అలాగా ఉపయోగించుకునే పరిస్థితులు వచ్చినప్పుడు నేను న్యాయ పోరాటం చేశాను. అటువంటివన్నీ చాలా వరకు ఆపించాను. ఆపించిన తర్వాత 2021లో నేను అన్ని కేసులు గెలిచిన తర్వాత కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదు పాత బాడీ వాళ్ళు. ఓకే సార్. యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే మీరు అన్ని వాళ్ళకంతా నెగిటివ్గా ఉన్నారు కాబట్టి. ఎస్, ఎందుకంటే వాళ్ళని ప్రశ్నించడం తప్పు కాదు కదా. సమాధానం లేనివాడు, ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేసానంటే ఎదుటి వాడి దగ్గర సమాధానం లేకపోతే వాడు కక్షపూరితం వ్యవహరిస్తాడు. కరెక్టే సార్. సమాధానాలు లేవు వాళ్ళ దగ్గర. ఓకే సార్. అటువంటి సమాధానాలు లేని వాళ్ళతో నేను ఫైట్ చేసిన వల్ల, అంటే ఒక మూర్ఖులతో కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే సార్. అది లాస్ట్కి న్యాయస్థానంలో గెలిచాను. 2021లో కూడా మళ్ళీ గెలిచినప్పటికి కూడా, 19లో గెలిచాను, 21లో గెలిచినప్పటికి కూడా నన్ను అప్పుడు ఉన్న వాళ్ళు రాణించలేదు. ఓకే సార్. మళ్ళీ కూడా దాని మీద కొట్లాడి మొన్న 24 జూలైలో హైకోర్టు డైరెక్షన్ ఫైనల్గా ఇస్తే అందులో నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లోపలికి మళ్ళీ రావడం, మా చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ పునఃప్రవేశం చేయడం. ఓకే సార్. ఆ తర్వాత మేము చేస్తున్న ఈ క్రికెట్ డెవలప్మెంట్లు ఎక్కువ పిల్లలతో మెయిన్ ముఖ్యం ఏంటంటే అండి, అసోసియేషన్ అంటే ఒక బాధ్యత. అవును సార్. మేము క్రికెట్ ఆడిన వాళ్ళం కాబట్టి ఎక్కడైతే నష్టపోయామో, ఎక్కడైతే కష్టపడ్డామో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో అటువంటి ఇబ్బందుల్ని గ్రహించి ఎవరికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే పిల్లలకి అడ్డంకులు ఉండవు. తల్లిదండ్రులను కూడా మీటింగ్లు పెట్టాము. తల్లిదండ్రులకు కూడా క్రికెట్ అంటే ఏంది అవేర్నెస్ కల్పించాము. రికమెండేషన్లు కాదు, పిల్లలపైన ఫోకస్ పెట్టండి, పిల్లలు ఎక్కడ ఆడితే బాగుంటారు, ఏ విధంగా ఉండాలి, మీ అనుమానాలు ఏమన్నా ఉంటే డైరెక్ట్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడండి. మీకు ఏ కంప్లైంట్లు ఉన్నా డైరెక్ట్గా ప్రెసిడెంట్ నా దగ్గర తీసుకురండి, మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని. ఇలాంటి మీటింగ్లు, సో మెనీ మీటింగ్స్ పెట్టిన తర్వాత తల్లిదండ్రులు కానీ అట్లా ప్లేయర్స్ కానివ్వండి అందరూ కూడా చాలా సాటిస్ఫైగా, చాలా హ్యాపీగా ఉన్నారు. మేము వాళ్ళకి ఏదైతే మాటలు చెప్పామో అవి మాటలుగా కాకుండా ఇలాగా మీరు చూస్తున్నారుగా. ఎస్ సార్, చూస్తున్నాను సార్. ఇలాంటి చేతల్లో చూపిస్తూ పిల్లలందరినీ, ఒక ఏజ్ గ్రూప్ కాదండి, ఆల్ ఏజ్ గ్రూప్, అండర్ 12 దగ్గర నుంచి సీనియర్స్ వరకు రకరకాల మ్యాచ్లు జరుపుతున్నాం. ఇలాగ ఆడుతున్నారు సార్. అది ఇంకోటి కాకుండా మోరోవర్గా మీరు ఇందాక క్యాష్ అవుట్స్ అన్నారు, ఇవి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో, ప్రతి ఒక్క డివిజన్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకుంటారు, మిగతా వాళ్ళని పక్కకు దబ్బేస్తారు. మోరోవర్ మనం పెంచుకున్నట్లయితే ఇక్కడ నేను చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళు చాలా బీద స్థితిలో, దేవర్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీ, చాలా స్థితి వాళ్ళకి. అడిగాను నేను, 2-3 అడిగాను సార్. ఒకరు చదువుకుంటున్నారంట, ఒకరు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయదంటున్నారు, ఇంకోరు వచ్చేసి నేను చదువు ఆపేసి మొత్తం దీని మీదనే ఉన్నానని చాలామంది చెప్పారు. అట్ ద సేమ్ టైం మీరు చాలా వాళ్ళకి హెల్ప్ చేశారని చెప్పారు సార్. మీరు ఇప్పుడు చెప్పిన ఈ డిస్క్రిప్షన్ అంతా ఈ మాటల్లో వాళ్ళ దగ్గర కనిపించింది సార్. థ్యాంక్ యూ అండి. అది ఇంకోటి సార్, ఇప్పుడు ఈ లీగ్ జరిగింది కదా సార్, ఈ లీగ్ జరగడం వల్ల నెక్స్ట్ వచ్చే మన క్రికెట్ ప్లేయర్స్ కానీ, అండర్ లీగ్ కానీ, మా సీనియర్స్ కానీ మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు సార్? ఈ రండి అంటే మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు సార్? లేదండి, నేను చెప్పడం కాదు, పిల్లలకి ఇప్పటికే చాలా వరకు మన డిస్టిక్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ అవేర్నెస్ వచ్చేసింది. ఎస్ సార్. వాళ్ళు డెఫినెట్గా డిస్టిక్ అసోసియేషన్లో ఏదో ఒక యాక్టివిటీస్ జరుగుతుంది, మనం ఆడాలని. మేము ఎందుకు ఇన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నాం అంటే పిల్లల్ని, వాళ్ళకి ఇప్పుడు ఎవరన్నా పెద్ద క్రికెట్ ఆడాలంటే మోర్ ఆపర్చునిటీస్, మోర్ మ్యాచెస్ కావాలండి. ఓకే సార్. ఆ ఫెసిలిటీ మనం ఇస్తేనే పిల్లలు ఆ స్థాయికి వెళ్ళగలరు. మనం అటువంటి అవేర్నెస్ లేకుండా, అటువంటి మోటివేషను, అటువంటి ఫెసిలిటీస్ ఇవ్వలేదనుకోండి, పిల్లలు ఎదుగుదలను ఆపినట్లు అవుతాం. కాబట్టి మా దగ్గర ఉన్న అతి తక్కువ గ్రౌండ్లో ఇది ఒక గ్రౌండ్. ఓకే సార్. అంటే ఇప్పుడు ఓ విధంగా చెప్పాలంటే ఇదే మెయిన్ గ్రౌండ్ మాకు. ఓకే సార్. తిరుపతి అవన్నీ ఉన్నా కూడా మాకు గ్రౌండ్స్ లేవు. అవును సార్, ఇది అఫీషియల్గా మనకి తిరుపతిలో గేమ్స్ ఆడడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నారు సార్. ఉపయోగపడుతుంది, ఎందుకంటే మాకు ఎక్కడ గ్రౌండ్స్ లేవు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఓకే సార్. ఆ యొక్క మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా 2-3 గ్రౌండ్స్ ప్రపోజల్ పెట్టాము. అది ఇంకా జరుగుతుంది, అది ఎప్పుడు లోపల జరుగుతుందో తెలియదు. అంతవరకు మేము మొత్తం గ్రౌండ్స్ అన్ని కూడా ఇక్కడ వాయిల్పాడులో జరిపిస్తున్నాం. అంటే మీకు ఫైనల్గా నేను ఏం చెప్తున్నానంటే సార్, పిల్లలు ఆపర్చునిటీస్ కల్పించకుండా వాళ్ళని పెద్ద క్రికెట్ ఆడమంటే ఎలా ఆడతారు? కరెక్టే సార్. కాబట్టి పిల్లలకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు, ఓకే సార్, వాళ్ళకి క్రికెట్ ఎప్పుడు ఆడాలనిపిస్తే అప్పుడు ఆడే విధంగా వాళ్ళనే అడిగి, వాళ్ళ టైం తీసుకొని, వాళ్ళ కాలేజెస్కి ఇబ్బంది లేకుండా, వాళ్ళ లేదు ఎవరైనా జాబ్కి వెళ్తే జాబ్కి ఇబ్బంది లేకుండా ఏ విధంగా కావాలని వాళ్ళ దగ్గరే గైడెన్స్ తీసుకొని వాళ్ళు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధమైన క్రికెట్ అందిస్తున్నాం మేము. అందువల్ల పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా మా మీద నమ్మకంతో వాళ్ళందరూ కూడా మూవ్ అవుతున్నారు. మోరోవర్ పిల్లలే కాదు, పేరెంట్స్ అయితే మీరు ఇంకా వాళ్ళ బిడ్డలు తీసుకొచ్చి మా దగ్గర వదిలేస్తున్నారు. అంత భరోసాగా ఉన్నాం. ఆ విధంగానే మేము నడుచుకుంటున్నాం, ఆ విధంగానే మేము ప్రవర్తిస్తున్నాం, ఆ విధమైన అవకాశాలు ఇస్తున్నాం. కాబట్టి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా
ఎందుకు మా గురించి ప్రైజ్గా చెప్తున్నారంటే అదే కారణం. అదే ఇంకోటి సార్, ఇప్పుడు మనకి మదనపల్లిలో చూసుకుంటే చాలా ఇన్స్టిట్యూషన్, స్కూల్స్, కాలేజెస్ అంతా ఉన్నాయి. ప్రతి ఒక్క స్కూల్లో కరికులర్ యాక్టివిటీస్లో క్రికెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన సిడిసిఏ తరపు నుంచి లేదా సిడిసిఏ తరపు నుంచి మన కోచెస్ కానీ ఎవరైనా ఉన్నారా సార్? ఉన్నారండి, ప్రొఫెషనల్ కోచెస్ ఉన్నారు. ప్రొఫెషనల్ కోచెస్ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ సునీల్ అనే ఒక అతను ఉన్నాడు. ఓకే సార్. చిత్తూరులో జకీర్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే సార్. ఇక్కడ మన మదనపల్లిలో జనా అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే సార్. తిరుపతిలో 2 ఉమెన్ కోచెస్ ఉన్నారు. సూపర్ సార్. ఇద్దరు అనిత అనే ఒక అమ్మాయి ఉంది, చంద్రిక అనే అమ్మాయి ఉంది. ఓకే సార్. ఇంకో చిన్నబాబు అని ఒక అతను ఉన్నాడు. ఓకే సార్. మోర్ ఓవర్ ఇవన్నీ కాకుండా ఐఎమ్ ఆల్సో లెవెల్ 1 కోచ్. ఎస్ సార్, అబ్సల్యూట్లీ సార్, తెలుసు సార్. కాబట్టి అందరూ ఉన్నారండి. కాబట్టి కొద్దిగా అంటే ఉన్నాం, కానీ గ్రౌండ్స్ ఆ ఫెసిలిటీస్ లేని దాని వల్ల ఈ కోచెస్ కి పని లేకుండా కొన్ని దగ్గరలే ఉండాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని డెఫినెట్ గా మేము దీన్ని భాగాలకి డివైడ్ చేద్దామని ఉన్నాము. తొందరలో కూడా గ్రౌండ్స్ మీద దాని మీద ఫోకస్ పెట్టాము. అవన్నీ వస్తే వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక ప్లేస్మెంట్లు ఇవ్వాలని ప్లాన్ లో ఉన్నాం సార్. మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం 6 టీమ్స్ వచ్చాయి సార్. మీరు చూసింటారు. బాగా మీకు ఎవరు అనిపించారు సార్? అంటే ఇది అడగడం చాలా కష్టమైన క్వశ్చన్, కానీ హార్డ్ అయినా కానీ మీకు అంటే ద బెస్ట్ కోచ్ కమ్స్ ఫ్రమ్ బెస్ట్ పుల్లింగ్ అవుట్ ద పర్సన్ అంటారు. అంటే మంచి వాళ్ళని తీసే వాళ్ళనే కోచ్ అంటారు. ద బెస్ట్ మీకు ఎవరు అనిపించారు సార్? కోచెస్ లోనా మీరు ప్లేయర్స్ లో కానీ టీమ్స్ లో కానీ కోచెస్ లో కానీ? నేను చెప్తాను, పిల్లలందరూ బ్రహ్మాండంగా ఆడుతున్నారండి. అవును సార్. అవకాశాలు ముందుగా ఉన్న ఎక్కువ అవకాశాలు తీసుకున్న వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఇప్పుడిప్పుడే అవకాశాలు తీసుకున్న వాళ్ళు ఇంకా బాగా ఆడుతున్నారు. అంటే ఏ పిల్లోడు బాగా ఆడలేడని చెప్పనండి, ఎందుకంటే అందరూ బాగా ఆడుతున్నారు. వాడు ఏదన్నా ఆడలేదు అంటే ఆ ఫెయిల్యూర్ అసోసియేషన్. ఖచ్చితంగా సార్. అసోసియేషన్ ఎందుకు ఫెయిల్యూర్ ఒప్పుకుంటుందంటే వాడు ఆడలేదని వాడి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు మేము, అందువల్ల అతను ఆడటం లేదు. కాబట్టి అటువంటి పిల్లలు ఆడలేదు అని నేను చెప్పనండి, వాళ్ళకి అవకాశం ఇస్తాము. అంటే మోర్ ఓవర్ మీరు చెప్పేది ఏంటంటే పిల్లలు అయితే ఆడతారు, వాళ్ళ తప్పు ఉంటే మాత్రం కోచెస్ అంటారు. 100% వాళ్ళ తప్పు ఉంది అంటే, వాళ్ళు కోచింగ్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ తప్పు ఉంది అంటే కోచింగ్ ప్రాపర్గా ఇవ్వలేదని, అది అసోసియేషన్ రెస్పాన్సిబిలిటీ. కొందరు కాకపోతే ఏం చేయాలంటే పంచువాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్, మెయిన్ సార్. అది టైం స్పెండ్ చేసేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ రెండు చేయకుండా క్రికెట్ రావాలంటే కష్టం అండి. ఏదైనా కూడా నేర్చుకోవాలనే తపన ఉండాలి, గోల్ ఉండాలి, సాధించాలని ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. ఇలాంటివి లేకుండా ఏ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఆడలేమండి. ఓకే సార్. మోర్ ఓవర్ సార్ మీరు చాలా సూపర్గా చెప్పారు. ఎందుకంటే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులదే అంటారు చూడండి, అలాగే మీరంతా వీళ్ళని పిల్లలలో చూసుకుంటారని మీ మాటల్లో తెలిసిపోయింది. మోర్ ఓవర్ మీరు డిస్క్రైబ్ చేయని అవసరం లేదు, మీ మాటల్లో మేమే డిస్క్రైబ్ చేస్తున్నాం. అండ్ ద థింగ్ ఏంటంటే లాస్ట్ థింగ్ సార్, 6 టీమ్స్ వచ్చాయి, 120 మెంబర్స్. వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఈ హ్యాపీనెస్ అంతా ఒక్కసారిగా కప్పు తీసుకొని అంతా హ్యాపీగా ఉండిపోతారు, కానీ నెక్స్ట్ ఏమి మాకు నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ గుడ్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు ఇక్కడ ఆడుతున్న 6 టీముల్లో బెస్ట్ 3 టీమ్స్ తీస్తున్నాం అండి. ఎవరు బాగా బెస్ట్ సూపర్. ఆ 3 టీమ్స్ ని మేము ఏం చేస్తున్నాం అంటే, స్టేట్ మొత్తంలో ఎక్కడైతే ప్రైవేట్ టోర్నమెంట్స్ ఈ విధంగా టర్ఫ్ వికెట్ పైన ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ఇక్కడ సెలెక్ట్ అయిన 3 టీమ్స్ ని మేము మొత్తం ఎంటైర్ స్టేటే కాదు అవుట్ స్టేట్ కూడా పంపించి వాళ్ళకి మొత్తం ఖర్చు అంతా కూడా అసోసియేషన్ భరించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. మోర్ ఓవర్ ఇంకొకటి, మిగిలిన 3 టీంలు ఉన్నాయి కదా, వీళ్ళతో పాటు కొత్త టీముల్ని మళ్ళీ సెలెక్ట్ చేసి కొత్త పిల్లల్ని వీళ్ళని మెక్ చేసి వాళ్ళకి మళ్ళీ ఇదేలాగా లీగ్ జరుగుతూనే ఉంటుంది. ఇది స్టాప్ అనేది ఉండదండి. ఓకే, అందుకని ఇది అయిపోయిందని మాత్రం మీరు అనుకోకండి. మీరు ఎప్పుడు వచ్చినా ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. అదే మాకు అదే కావాలి సార్. మీరు రండి అనేలా మేము వచ్చేసి ఉంటాం సార్. థ్యాంక్ యూ. అలాగే ఉంటది, కానీ ఇది ఆగే బండి కాదండి, ఇది సైకిల్ సిస్టమ్. డెఫినెట్ గా అన్ని ఏజ్ గ్రూపులకి మీరు పిలిచిన అవసరం కూడా లేదు సార్, మాకు తెలిసే ఖచ్చితంగా వస్తాం. సునీల్, ఓకే, ఇతను మొత్తం ఈ మ్యాచ్లన్నీ కూడా దగ్గరుండి కోఆర్డినేషన్ అన్ని కూడా లెవెల్ 1 కోచ్, మా కోచ్ కూడా. కాబట్టి ఇతను ఇక్కడ ఉండి అన్ని మానిటరింగ్ చేసుకొని ఇక్కడ ఉన్న లోకల్ సపోర్ట్స్తో కొద్దిగా అందరు పాత ప్లేయర్స్ని వాళ్ళందరినీ కలుపుకొని ఈ యొక్క టోర్నమెంట్స్తో పాటు ఈ యొక్క డిజైనింగ్, ఈ ప్రోగ్రామ్స్, అదేలాగా మా జాయింట్ సెక్రటరీ సతీష్ యాదవ్, హాయ్ సార్, మా వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్. కాబట్టి అందరూ కూడా వీళ్ళు కలిసి ఈ ప్రోగ్రామ్స్ అంతా డిజైన్ చేశారు. మోర్ ఓవర్ గిరి, కాబట్టి వీళ్ళందరూ కలిసి అంతా ఒక టీమ్ లాగా అయ్యి సీనియర్ పిల్లల్ని మోటివేట్ చేసుకొని ఏమేం చేయాలి, ఏ విధమైన ఫెసిలిటీస్. ఇది బిగినింగ్ స్టేజ్ అండి. ఇది బిగినింగ్ స్టేజ్ లోనే మీరు ఇలా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలు చూస్తారు.